ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ని గూగుల్ పాలిస్తుంటే ఆ గూగుల్నే పాలిస్తున్నాడు అతను. మన దేశంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించే స్థాయికి చేరుకున్నాడు. ఒకప్పుడు బ్యాగ్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థాయి నుండి ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వందల కోట్ల జీతం అందుకుంటూ ప్రపంచంలో ఎక్కువ శాలరీ అందుకుంటున్న వాళ్ళలో ఒక్కరిగా నిలిచారు. ఆయనే సుందర్ పిచాయ్. గూగుల్ కంపెనీలో చిన్న జాబ్ వచ్చినా చాలని కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ఆయన ఆ గూగుల్కే CEO అయ్యారు. అలాంటి సుందర్ పిచాయ్ జీవితం గురించి, చిన్న స్థాయి నుండి అంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సుందర్ పిచాయ్ జూలై 12, 1972న తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రఘునాథ్ పిచాయ్ ఒక కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు స్టీనోగ్రాఫర్గా పనిచేసేవారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. చిన్నప్పటి నుండి సుందర్ చదువులో ముందుండేవాడు. సుందర్ పిచాయ్కి జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ. వాళ్ళ ఇంట్లో ఒక రోటరీ డైల్ టెలిఫోన్ ఉండేది. ఇతను ఏదైనా ఒక ఫోన్ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే చాలు ఆ నెంబర్ గుర్తుండిపోయేది. సుందర్ పిచాయ్ చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడు. తనకి క్రికెటర్ అవ్వాలని కోరిక ఉండేది. జవహర్ విద్యాలయాలో తరగతి పూర్తి చేసిన తర్వాత వనవాణి కాలేజ్లో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియాలోనే ప్రముఖమైన IIT ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీర్లో డిగ్రీ పొందారు. కాలేజీలో చదువుతున్నప్పుడు అంజలి అనే అమ్మాయిని ప్రేమించారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MS చేయడానికి స్కాలర్షిప్ గెలుచుకున్నాడు. కాకపోతే అమెరికా వెళ్ళటానికి కావాల్సిన డబ్బు లేదు. వాళ్ళ నాన్నగారు అప్పటి వరకు దాచిన కొంత డబ్బుతో పాటుగా మరికొంత డబ్బు అప్పుగా తెచ్చి సుందర్ని అమెరికాకి పంపాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్ కొనుక్కుందామని ఎంత అని అడిగాడు. $60 అని చెప్పేసరికి తాను ఉన్న పరిస్థితికి అవసరం లేదని అనుకున్నారు. అప్పుడు ఆయనకు అమెరికాలో వస్తువుల ధరలు ఎంత ఎక్కువగా ఉంటాయో అర్థమైంది. డబ్బులు సరిపోయేవి కావు. ఇప్పట్లో ఇంటర్నేషనల్ కాల్స్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉండడంతో తాను ప్రేమించిన అమ్మాయితో చాలా కాలం పాటు మాట్లాడటం కూడా కుదిరేది కాదు. అలా సుందర్ పిచాయ్ మెటీరియల్ సైన్స్ మరియు సెమీకండక్టర్ ఫిజిక్స్లో MS పూర్తి చేశారు. సుందర్ పిచాయ్ తన చదువు వాళ్ళ నాన్నగారికి భారం కాకూడదు అనుకున్నాడు. దాదాపు ఆయన చదువు అంతా కూడా స్కాలర్షిప్ ద్వారానే పూర్తి చేశారు. ఆ తర్వాత అప్లైడ్ మెటీరియల్స్ అనే కంపెనీలో జాబ్లో చేరారు. కొంతకాలానికి అది కూడా మానేసి పెన్సిల్వేనియాలోని వర్స్టన్ యూనివర్సిటీలో MBA పూర్తి చేశారు. అది అయిన తర్వాత మెకిన్సే అండ్ కంపెనీలో జాబ్లో చేరారు. జాబ్లో చేరిన తర్వాత ఇండియాకి వచ్చి వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇంటర్నెట్ ఊపందుకుంటుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకొస్తుంది అని అనిపిస్తుంది. తాను కూడా ఆ మార్పులో భాగం అవ్వాలని అనుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి గూగుల్లో జాబ్ కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారు. సరిగ్గా 2004 ఏప్రిల్ 1 అదే రోజు గూగుల్ కంపెనీ జీమెయిల్ని స్టార్ట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో సుందర్ని జీమెయిల్ గురించి తెలుసా అని అడిగారు. కానీ సుందర్ పిచాయ్ జీమెయిల్ గురించి అసలు ఇప్పటి వరకు ఏమీ వినలేదు, అది ఏప్రిల్ ఫుల్ జోక్ అని అనుకున్నాడు. తనకి జీమెయిల్ గురించి ఏం తెలియదు అని చెప్పాడు. తర్వాత ఇంటర్వ్యూ చేసే వ్యక్తి జీమెయిల్ కొంతసేపు చూయించి తర్వాత అడిగారు. అప్పుడు జీమెయిల్ మీద తన అభిప్రాయాన్ని దానికి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది సుందర్ పిచాయ్ వివరించారు. బహుశా ఆ ఇంటర్వ్యూ చేసేవారు కూడా ఊహించి ఉండరేమో వాళ్ళు ఆ కంపెనీకి కాబోయే CEOని ఇంటర్వ్యూ చేస్తున్నారని. ఆ విధంగా 2004లో గూగుల్ సెర్చ్ టూల్ బార్ పై పనిచేసే ఒక చిన్న టీంలో చేరారు. అలా మెటలర్జీ చదివిన సుందర్ పిచాయ్ టెక్నాలజీ రంగం వైపు అడుగులు వేశారు. ఇక అక్కడి నుండి వెనుతిరిగి చూడలేదు. అప్పట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఒపేరా వంటి బ్రౌజర్లని ఎక్కువగా వాడేవారు. వాటి కాంపిటీషన్ని తట్టుకోవాలంటే గూగుల్కి కూడా ప్రత్యేకమైన బ్రౌజర్ ఉండాలని సుందర్ పిచాయ్కి ఆలోచన వచ్చింది. ఇదే ఐడియా తన సీనియర్లకి చెప్తే వాళ్ళు వద్దన్నారు. అప్పటి గూగుల్ CEO అయిన ఎరిక్కి చెప్తే అది చాలా ఖర్చుతో కూడుకున్నదని, అయ్యే పని కాదన్నారు. పట్టు వదలకుండా చివరికి గూగుల్ ఫౌండర్స్ అయిన లారీ పేజ్, సర్జీ బ్రెయిన్ని కూడా చెప్పి ఎంతో కష్టపడి ఒప్పిస్తాడు. అలా గూగుల్కి సపరేట్ బ్రౌజర్ని డెవలప్ చేస్తారు. అదే ఇప్పుడు మన అందరం వాడుతున్న గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు. క్రోమ్ దెబ్బకు అప్పటి వరకు ఉన్న మిగిలిన బ్రౌజర్లన్నీ కనుమరుగైపోయాయి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఇంత సక్సెస్ అవ్వడానికి గూగుల్ కారణమైతే ఆ గూగుల్ క్రోమ్ సక్సెస్ అవ్వడానికి సుందర్ పిచాయ్ కారణం. వెంటనే గూగుల్ సుందర్ పిచాయ్ని ప్రోడక్ట్ డెవలప్మెంట్కి వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసింది. దానితో గూగుల్కి సంబంధించిన ప్రజెంటేషన్లలో సుందర్ పిచాయ్ ఎక్కువగా కనపడుతూ ఉండేవారు. గూగుల్ డ్రైవ్, క్రోమ్ OS ఇలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి సుందర్
పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ని డెవలప్ చేసిన ఆండ్రూ రెబ్సన్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడంతో సుందర్ పిచై ఆండ్రాయిడ్కి ఇన్ఛార్జ్ అయ్యారు. అలా గూగుల్లో సుందర్ పిచై ర్యాంకింగ్ పెరుగుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి కొన్ని పెద్ద కంపెనీలలో సీఈఓగా, వైస్ ప్రెసిడెంట్గా ఉండటానికి సుందర్ పిచైకి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ సుందర్ పిచై మాత్రం గూగుల్ని వదిలి వెళ్ళలేదు. గూగుల్ కూడా సుందర్ పిచైని వదులుకోవాలనుకోలేదు. 2015 గూగుల్ ఎవరు ఊహించని విధంగా సుందర్ పిచైని గూగుల్ కంపెనీకి సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కసారిగా సుందర్ పిచై పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. మన దేశం నుండి వెళ్ళిన ఒక కుర్రవాడు ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒక దానిని నడిపిస్తున్నాడు. సీఈఓగా సుందర్ పిచై సారథ్యంలో గూగుల్ కంపెనీ ఇప్పుడు దూసుకుపోతుంది. మిగిలిన సీఈఓలతో పోలిస్తే సుందర్ పిచై వచ్చిన తర్వాత గూగుల్ కంపెనీ 50% ఎక్కువగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు సుందర్ పిచై ఒక సంవత్సరం జీతం ఎంతో తెలుసా? సుమారుగా 1280 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా ఒక రోజుకి 3.5 కోట్లు. అంటే ప్రతి సెకండ్కి సుమారుగా 400 రూపాయలు. ఒక అంతర్జాతీయ సంస్థ నడిపిస్తున్న కూడా అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఆయన చాలా సింపుల్గా ఉంటారు. గూగుల్లో అందరూ ఉద్యోగులు ఆయన్ని ఎంతోగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. ఒకసారి 7 సంవత్సరాల పాపకు వాళ్ళ నాన్నగారు గూగుల్లో జాబ్ చాలా బాగుంటుంది అని చెప్పి గూగుల్ ఆఫీస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని ఇంటర్నెట్లో ఆ పాపకి చూపించాడు. దానితో ఆ పాపకి పెద్ద అయ్యాక గూగుల్లో జాబ్ చేయాలనుకుంటున్నాను అని వాళ్ళ నాన్నకి చెప్పింది. అంతేకాకుండా తనకు కంప్యూటర్స్ అంటే ఇష్టమని, తనకు గూగుల్లో పనిచేయాలని ఉంది అని గూగుల్కి ఏకంగా ఒక లెటర్ని కూడా రాసింది. అయితే దాని గురించి పేరెంట్స్ ఎవరు పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏకంగా గూగుల్ హెడ్ క్వార్టర్స్ నుండి సుందర్ పిచై ఆ పాప లెటర్కి రిప్లై పంపారు. ఆ పాపకు బాగా చదువుకోవాలని, ఫ్యూచర్లో తన చదువు పూర్తయ్యాక తన దగ్గర నుండి వచ్చే జాబ్ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటామని సుందర్ పిచై లెటర్లో రిప్లై ఇచ్చారు. లెటర్ చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇంటర్నెట్లో మొత్తం వైరల్ అయిపోయింది. అంత బిజీగా ఉండే సుందర్ పిచై చిన్న పిల్ల లెటర్కి రెస్పాండ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంత నిరాడంబరంగా ఉంటారు ఆయన. ఇప్పటికీ తాను చదువుకున్న ఐఐటి ఖరగ్పూర్లో విద్యార్థులతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్లో సుందర్ పిచై కూడా ఉన్నారు. మనవాడేరా మనం అందరం గౌరవంగా చెప్పుకుంటున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మాత్రమే కాదు, మనం తలుచుకుంటే ఇంత ఎత్తుకైనా చేరుకోగలమని నిరూపించారు. మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియో చూడటానికి పెట్టినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.